తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, సుమన్ టీవీకి స్వాగతం. నేను మానస. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య వాస్తు నిపుణులు హరి రఘుప్రియ గారు. వారితో మాట్లాడదాం. అమ్మ నమస్కారం. అమ్మ నమస్తే నాన్న. అమ్మ, దుర్గాష్టమి వచ్చేస్తుంది. ఇంకా నవరాత్రుల్లో మనం ఇంకా ఆఖరికి వచ్చేస్తూ ఉన్నాం. సో దుర్గాష్టమి రోజు ప్రత్యేకంగా చాలా విశేషం అంటూ ఉంటారు. నవరాత్రులే విశేషం, అందులో దుర్గాష్టమి ఇంకా చాలా విశేషం అంటూ ఉంటారు. మరి అలాంటిది దుర్గాష్టమి రోజు అమ్మవారిని ఏ విధంగా పూజ చేసుకోవాలి, దుర్గాష్టమి యొక్క విశిష్టత, అలాగే కొంత సమస్యలు ఉన్న వాళ్ళు కూడా, కొన్ని రకాల సమస్యలు బాధపడుతున్న వాళ్ళు కూడా ఈ దుర్గాష్టమి రోజు అమ్మవారిని పూజిస్తే అమ్మవారు ఆ సమస్యలు తొలగిస్తుంది అంటూ ఉంటారు. కాబట్టి ఆ సమస్యలు ఏంటి, ఎలాంటి సమస్యల నుంచి బయటపడవచ్చు, అసలు ఎవరు అమ్మవారిని ఈ రోజు ప్రత్యేకంగా ఎలా పూజించుకోవాలి అనే విషయాలు తెలియజేయండి. అయితే మనకి నవరాత్రుల్లో ఒక్కొక్క రాత్రికి ఒక్కొక్క రోజుకి మనకి విశిష్టత ఉంది. అంటే ఆ అమ్మవారి ఆ రూపాలు మీరు గమనించుకున్నట్టయితే బాలా త్రిపుర సుందరితో మొదలుపెట్టి చిన్న పిల్ల దగ్గర నుంచి యవ్వనవతి, తర్వాత పెళ్ళవడము, తర్వాత స్కందమాతగా పెళ్ళాడు ఉండడము, ఆ తర్వాత అంటే ఆమెలో ఈ రాక్షసుల్ని చంపేటప్పుడు ఆ ఒక్కొక్క రోజుకి ఒక్కొక్క తీవ్రత పెరుగుతూ ఉంటుంది. ముందు శాంతం నుంచి లాస్ట్కి వచ్చేటప్పటికి తీవ్రత ఎక్కువయ్యి ఉగ్రరూపం దాలుస్తుంది. అంటే దీనికి ఒక చిన్న విషయం చెప్పాలి. అంటే దుర్గాష్టమికి చెప్పేక ముందు, అంటే ప్రతి ఒక్క స్త్రీమూర్తిలోనూ అమ్మవారి అవతారాలు ఉంటాయి. అది క్లుప్తంగా చెప్తాను. ముందు పుట్టేటప్పుడు చిన్నపిల్లగా పుడుతుంది. ఆ తర్వాత కుమారిగా ఎదుగుతున్నప్పుడు, అంటే మన తల్లి మనల్ని ఒక్కొక్క అంశంలో ఎలా కాపాడుకుంటూ వస్తుంది అనే విశిష్టత మాత్రము చాలా అన్వయించుకుంటే, ముందు లాలపోసేటప్పుడు బాలాకుమారిగాను, అలిగేటప్పుడు తర్వాత ఇంకొక అవతారంలోను, తర్వాత అంటే మనకి అన్నం తినిపించేటప్పుడు అన్నపూర్ణగాను, మనకి చేతి ఖర్చులు చిన్న చిన్న పాకెట్ మనీ అది ఇచ్చేటప్పుడు మహాలక్ష్మిగాను, మనకి అక్షరాభ్యాసం చేసేటప్పుడు సరస్వతీదేవిగాను, అంటే ఇలాగా ఒక్కొక్క అవతారము మనకి అన్వయించుకుంటూ వస్తే లాస్ట్లో మనం ఏదైనా తప్పు చేసేటప్పుడు దండించేది కూడా తల్లే చేస్తుంది, అమ్మవారే చేస్తుంది. అంటే లాస్ట్లో దుర్గావతారంగా అవతారం ఎత్తుతుంది. అయితే ఇక్కడ రాక్షసుల దగ్గరికి వచ్చేటప్పటికి ముందు శాంత సామధాన భేదంగా వస్తూ లాస్ట్లో ఇంకా ఎక్కువైపోతున్నప్పుడు మహిషాసురమర్దినిగా దుర్గా అమ్మవారిగా ఆ తల్లి సంహారం చేస్తుంది. అలాగే మనకులో కూడా ఆ శత్రువులు ఉంటారు. మనకు కూడా కామ, క్రోధ, మోహ, లోభ, మద, మాత్సర్యాలనే శత్రువులు ఉన్నారు కదా, ఆ శత్రువుల్ని కూడా ఆ తల్లి సంహారం చేస్తుంది. అయితే ఇక్కడ దుర్గాష్టమి దగ్గరికి అష్టమి రోజు వచ్చేటప్పటికి ఈ తల్లిలో తీవ్రతరంగా ఉంటుంది. అంటే కోపం ఎక్కువ అవుతుంది అనమాట. మహిషాసురుడిని చంపేసి ఇంకా లాస్ట్ దశకి వచ్చేస్తున్నప్పుడు, అష్టమి నవమి దశమే కదా, ఇంకా దగ్గరకు వచ్చేసింది కదా, ఆ సమయంలో ఈ తిథి రోజు అమ్మవారికి చాలా ఇష్టమైన రోజు, అత్యంత ప్రీతికరమైనది, అత్యంత రౌద్రకరమైనది కూడా ఈ దుర్గాష్టమి అనమాట. అయితే ఇది ఎవరు చేసుకోవాలి అంటే కనుక అందరు స్త్రీలు చేసుకుంటారు, అందరు కుటుంబీకులు చేసుకుంటారు, అందరికీ ఆనవాయితీ అనేది మనం నవరాత్రులు చేసుకుంటాము. ప్రత్యేకించి చేసుకునే వాళ్ళు ఎవరంటే కనుక, ఎవరైతే విపరీతంగా కంటిన్యూస్గా మన సినిమా కష్టాలు ఉంటుంటామే, కష్టాల మీద కష్టాలు, కష్టాల మీద కష్టాలు వస్తున్న వాళ్ళు ప్రత్యేకంగా ఈ 3 రోజుల పాటు ఆ తల్లిని పూజ చేసుకోవాలి. దుర్గతి నాశిని అంటుంటారు కదా, మనకి ఏవైతే దుర్గతులు ఉంటాయో ఆ దుర్గతుల్ని ఈ తల్లి నాశనం చేస్తుంది అనమాట. అయితే దీనికంటూ మనము ఇంకొక జాతక పరంగా చెప్పాలి అంటే కనుక, జాతకంలో ఎక్కువగా రుణబాధలు, వ్యాపారంలో నష్టాలు, తర్వాత మోసపోవడాలు, అంటే ధనపరంగా మోసపోవడము, డబ్బు రిలేటెడ్ కానీ ఏదైనా ఇబ్బందులు ఎక్కువగా పడుతుంటే, ఆరోగ్యము, వ్యాపారము, ధనము, రుణబాధలు, ఇలాంటివి ఏవైనా ఇబ్బందులు ఉన్నవాళ్ళు ప్రత్యేకంగా ఈ 3 రోజుల పాటు దుర్గామ్మవారిని పూజ చేసుకుంటే జాతకపరమైన దోషాలు కూడా తొలగిపోతాయి. ఇది ఒక అంశమైతే కనుక, దీనికంటూ ప్రత్యేకంగా వ్రతం అనేది కూడా ఉంది. దుర్గాష్టమి వ్రతము అంటే ఒక రోజు చేయాలమ్మా? 3 రోజులు. 3 రోజులు, సప్తమి, నవమి, అష్టమి. సప్తమి రోజు ఈ తల్లిని ప్రత్యేకంగా అంటే అనుష్ఠాన ప్రకారం చేసుకుని ఈ 3 రోజుల్లో ఆఖరి రోజు ఇంకా వ్రత ఉద్యాపన చేసేస్తారనమాట. అంటే కలశం పెట్టుకోవడం అలవాటు లేని వాళ్లకు ఈ 3 రోజులైనా కలశం పెట్టుకుని చేసుకోవచ్చు.
అయితే ఈ 3 రోజులు కూడా కుదరలేదు మాకు అని అనుకున్న వాళ్ళు ఆఖరి రోజు అష్టమి రోజైనా ఒక్క రోజైనా సరే ఆ వ్రతము ఆచరించుకోవాలి. ఎవరు ఈ బాధలతో ఎవరైతే పడుతున్నారో వాళ్ళు ప్రత్యేకంగా చేసుకుంటారు. అయితే ఈ వ్రతం చేసేటప్పుడు ఎలాంటి నియమ నిబంధనలు అంటే ఆ ఒక్క రోజుకి కలశం పెట్టుకుని, కలశం మాకు అలవాట్లేదు ఆనవాయితీ లేదు అన్న వాళ్ళు అమ్మవారి పటము ఇదైనా అదైనా అమ్మవారి పటం పెట్టుకుని ఎర్రని పువ్వులతో పూజ చేసుకుంటూ ఆ తల్లికి ఇష్టమైన నైవేద్యాన్ని పెట్టుకుంటూ, పాయసం ఇష్టము, తర్వాత బెల్లంతో చేసినటువంటి పాయసము, దద్దోజనము, ఈ 9 రోజుల్లో మనం ఏదైతే పెట్టలేకపోయామో ఆ పిండి వంటలు అయినా పెట్టుకోవచ్చు. అయితే దీంతో పాటు ఆ తల్లిని ఉపవాస దీక్షతో చేసుకుని పొద్దున్నంతా పూజ చేసుకుని మధ్యాహ్న సమయం నుంచి రాత్రి సమయం వరకు నిరాహారంగా పళ్ళు మాత్రమే తీసుకుంటూ వ్రత ఉద్యాపన చేయాలి. ఆ వ్రత ఉద్యాపన ఎప్పుడు చేయాలి? అష్టమి రోజు ఉదయం పూట పూజ చేశారు, మరి ఆ రోజే కదిపేయకూడదు కదా. మరుసటి రోజు పునః పూజ చేసి ఆ తల్లిని కదిపేస్తారనమాట. ఈ కలిపేసేదాని ముందు ఏం చేయాలంటే కనుక పూజంతా అయిపోయిన తర్వాత దంపత్ సమేతంగా కుటుంబ సమేతంగా ఆ రోజు ఎర్రని వస్త్రాలు ధరించి ఇద్దరు కూడా భార్యాభర్తలు కుటుంబంలో అందరూ కూడా అమ్మవారి ఆలయ దర్శనం తప్పనిసరిగా చేసుకోవాలి. దుర్గాష్టమి పూజ అనంతరము అమ్మవారి ఆలయం చేసుకోవాలి. ఎవరు చేసుకోవాలి? ప్రత్యేకంగా ఈ ఇబ్బందులతో పూజ చేస్తారు కదా వాళ్ళు ఈ విధానంతో అమ్మవారి దర్శనం చేసుకున్న తర్వాత మరుసటి రోజు కూడా తలస్నానం చేసుకుని అమ్మవారిని అలంకరించుకుని, వీళ్ళు అలంకరించుకోవాలి, అమ్మవారిని అలంకారం చేసుకుని నివేదన పెట్టి అప్పుడు ఆ కలశాన్ని కానీ ఫోటోని కానీ ఏదైతే చేస్తారో దాన్ని కదిపేసుకుని వ్రత ఉద్యాపన చేసేసుకున్నట్టయితే కనుక ఎవరైతే ఈ బాధలతో చేస్తున్నారో వాళ్ళకి ఆ తల్లి తప్పకుండా అనుగ్రహిస్తుంది అనమాట. అయితే ఏమి దానం ఇవ్వాలి అంటే కనుక స్తోమత ఉన్న వాళ్ళు ఎర్రని వస్త్రాలు దానంగా ఇవ్వాలి. చీరలు కానీ జాకెట్ గుడ్డలు కానీ ఇస్తారు. అయితే మరి జాతక పరంగా ఇబ్బంది పడుతున్న వాళ్ళు, రుణ బాధలతో పడుతున్న వాళ్ళు కూడా ఏం చేయొచ్చు అంటే ఎర్రని కందిపప్పును కానీ ఎర్రని పళ్ళను కానీ దానంగా ఇవ్వాలి. అయితే ఇక్కడ మరి మామూలుగా అంటే ఈ వ్రత విధానం చేసుకుని ఉద్యాపన చేసేవాళ్ళు ఈ దానం ఇస్తారు. అమ్మ, మరి ఈ రోజు ప్రత్యేకంగా అమ్మవారిని ఏ మంత్రంతో స్తుతించాలంటారు? ఈరోజు అమ్మవారికి చక్కెర పొంగలి నైవేద్యం పెట్టుకుని మిగతా 9 రోజుల్లో ఇందాక అనుకున్నట్టుగా ఆ నైవేద్యాలు ఏవైతే మిస్ అయ్యారో ఆ నైవేద్యాలు పెట్టుకుని ఏది అవకాశం లేకపోయినప్పటికీ చక్కెర పొంగలైనా ఆ తల్లికి నివేదన చేసి ధూపదీప నైవేద్యాలతో అంగరంగ వైభవంగా, అంటే ఆ తల్లి రౌద్రంగా ఉంటుంది కదా, ఆ తల్లిని శాంతింప చేయడం కోసం అమ్మవారి స్తోత్ర పారాయణ చేసుకుంటారు. చేసుకున్న తర్వాత ఈ అక్షంతలు, పూజా అక్షంతలు ఎవరైతే పూజ చేసిన వాళ్ళ యొక్క అక్షంతలు తీసుకొని ఎవరైతే బాధపడుతూ ఉన్నారో, ఇప్పుడు కుటుంబంలో అందరికీ బాధలు ఉండవు కదా, ఇంటి యజమానికే కదా ఎక్కువ ఈ ప్రెషర్ కానీ టార్చర్ కానీ, ఆయన ఆ అక్షంతలు వేసుకుంటారనమాట. మిగతా వాళ్ళకి అంత పట్టింపు లేదు. ఎవరైతే ఈ బాధలు పడుతున్నారో వాళ్ళు మాత్రము ఈ పూజా అక్షంతలు వేసుకుంటారు. అయితే దీని తర్వాత పురోహితుడిని పెట్టుకుని చేయించుకున్న వాళ్ళు ఈ 9 రోజులు కానీ లేదా ఈ 3 రోజులు కానీ లేదా ఈ ఒక్క రోజు కానీ పురోహితుడికి దక్షిణ తాంబూలాలతో ఆయనకి గౌరవించుకుంటారనమాట. అయితే వ్రత ఉద్యాపన చేసేటప్పుడు నియమనిష్టలు ఏంటంటే కనుక ఒంటిపూట భోజనం చేయాలి. అసలు భోజనం చెయ్యకపోవడమే మంచిది. ఇంకా తప్పదు కాదు అని అనుకున్న వాళ్ళు ఒంటిపూట భోజనం చేస్తారు. ఒంటిపూట భోజనం చేసిన తర్వాత ఒంటిపూట అంటే అమ్మ మరి రాత్రికి చేయాలంటారా, మధ్యాహ్నం చేస్తారా? అసలు ఈ వ్రతం చేసే వాళ్ళు అయితే మాత్రం ఏమీ తినద్దు, ఉపవాసం, కంప్లీట్ ఉపవాసం తీసుకోవచ్చు. పళ్ళు అని మరి కడుపు నిండా కాదు కానీ పలహారం తీసుకోవచ్చు, పాలు తీసుకోవచ్చు, ఏదైనా జ్యూసులు తీసుకోవచ్చు. అయితే మిగతా ఇవేమి వ్రతంగా చెయ్యని వాళ్ళు ఉపవాసం ఉంటే ఉండొచ్చు, అది వాళ్ళ ఇష్టానుసారము, శక్తిని బట్టి స్తోమతను బట్టి ఉండొచ్చు. ఎవరైతే ఈ వ్రతం ప్రత్యేకంగా కంకణ ధారణ చేసుకుని యథావిధిగా వ్రతం ఎలా చేస్తామో అలా చేసుకున్న వాళ్ళు మాత్రం మరుసటి రోజే తినాలి, ఈ రోజు తినకూడదు. అయితే మంచం మీద పడుకోకూడదు, ఎర్రని బట్టలే వేసుకోవాలి. మరి భూమి మీద కాకుండా ఏదైనా చాప కానీ ఆచ్ఛాదన వేసుకుని పడుకోవాలి. దిండు పెట్టుకోకూడదు. సుఖనిద్ర అయితే ఉండకూడదు. అంటే సోఫిస్టికేటెడ్గా హాయిగా చక్కగా కాకుండా వ్రతం చేసేవాళ్ళు కఠిన నియమాలు అయితే పాటించాలి. కఠినమైన నియమాలు పాటించుకుని ఈ వ్రతాన్ని కనుక ఉద్యాపన చేసుకుంటే వారు అంటే సంకల్పంలో ఏదైతే సంకల్పించుకుని చేస్తున్నారో, రుణ బాధలు పోవాలనో లేదంటే వాళ్ళకేవో కష్టాలు ఉంటాయి కదా, ప్రత్యేకమైన కష్టాలు, అవి ఆరోగ్యం కోసం, రుణ బాధల కోసం ప్రత్యేకంగా చేసుకున్నట్టయితే కనుక ఆ తల్లి అనుగ్రహం తప్పకుండా దొరుకుతుంది ఈ రోజు అన్నమాట.
రైట్ అమ్మా. దుర్గాష్టమి యొక్క విశిష్టత, అలాగే దుర్గాష్టమి నుంచి మొదలుకొని 11 రోజులు చేయలేని వాళ్ళు ఈ దుర్గాష్టమి నుంచి కూడా దసరా వరకు ఎలా పూజ చేసుకోవచ్చు, అమ్మవారిని సమస్యల్ని ఎలా తొలగించుకోవచ్చు అనే విషయాలు తెలియజేశారమ్మా. ధన్యవాదాలు. నమస్కారం. చూస్తున్నారు కదండి, ఎన్నో బాధలు ఉన్నాయి, ఎన్నో సమస్యలు ఉన్నాయి. అసలు ఏ దేవుణ్ణి ప్రార్థిస్తే మా సమస్యలు పోతాయి అనుకున్న వాళ్ళందరూ కూడా చక్కగా ఈ నవరాత్రుల్లో అమ్మవారిని పూజ చేసుకోవచ్చు. ఆ అవకాశం లేదు అనుకున్న వాళ్ళంటే ఏదో ఒక ఇబ్బంది వచ్చినాయి కావచ్చు, లేదంటే ఆరోగ్య సమస్య వల్ల కావచ్చు, మొదటి రోజు చేయలేకపోయినా కూడా బాధపడకుండా చక్కగా చివరి రోజుల్లో 3 రోజులు కూడా, సో దుర్గాష్టమి నుంచి మొదలుకొని దశమి వరకు చక్కగా 3 రోజులు కూడా ఇలా త్రిరాత్ర వ్రతం అని కూడా అంటూ ఉంటారు. కాబట్టి తప్పకుండా ఇలా చేసుకున్నట్లయితే సమస్యలన్నీ తొలగిపోయి చక్కగా అమ్మవారి ఆశీర్వాదం మనకి లభిస్తుందని మనకి రఘుప్రియ గారు తెలియజేస్తూ ఉన్నారు. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. నమస్కారం.